జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయింది. ఉప ఎన్నికల బరిలో 58 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. స్క్రూటినీ అనంతరం ప్రధాన పార్టీలతో సహా 81 మంది నామినేషన్లు ఉన్నాయి. అందులో ఇవాళ 23 మంది విత్డ్రా చేసుకున్నారు. దీంతో 58 మంది ఇంకా బరిలోనే ఉన్నారు. ప్రధాన పోటీ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి మధ్యన ఉండనుంది. సిట్టింగ్ సీటు దక్కించుకోవాలని బీఆర్ఎస్, జూబ్లీహిల్స్లో గెలవాలని అధికార కాంగ్రెస్ పార్టీ, ఎలాగైనా సత్తా చాటాలని బీజేపీ ప్రయత్నిస్తున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకి నవంబర్ 11న పోలింగ్, 14న కౌంటింగ్ జరగనుంది. అధికారులు ఈసారి కొత్త రకం ఓటర్ స్లిప్పుల్ని ఇవ్వనున్నారు. ఓటర్ స్లిప్పులపై ఓటర్ల సీరియల్ నెంబర్, పార్ట్ నెంబర్ని పెద్ద అక్షరాలతో చదవడానికి వీలుగా ముద్రించనున్నారు. పోలింగ్ కేంద్రాల్లో గందరగోళం లేకుండా ఓటర్లు తమ వివరాల్ని ఈజీగా గుర్తించేందుకు ఎన్నికల సంఘం ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చినట్లు సమాచారం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయింది. ఉప ఎన్నికల బరిలో 58 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో శ్రీనివాస్ గారు అందిస్తారు. శ్రీనివాస్ గారు, ఏంటి మొత్తానికి నామినేషన్ ఉపసంహరణ కూడా క్లోజ్ అయిపోయినుంది. ఏంటి 58 మంది, ఏంటి ప్రధాన పోటీ ఎలా ఉండబోతోంది? మిగతా వాళ్ళు ఏ విధంగా ఓట్స్ డైవర్షన్లో ఏమన్నా వాళ్ళ మేర ఏమన్నా సహాయం చేసే అవకాశం ఉంటుందా? సీతారామరాజు గారు, ప్రజలందరినీ ఆకట్టుకుంటున్న, ఉత్కంఠ రేపుతున్నటువంటి జూబ్లీహిల్స్ నామినేషన్ల ఘట్టం పూర్తయింది. ఉపసంహరణ ఘట్టం కూడా పూర్తయింది. ఈరోజు ఉపసంహరణ తర్వాత ఎన్నికల బరిలో 48 మంది అభ్యర్థులు ఉన్నట్లు రిటర్నింగ్ అధికారి చెప్పారు. ప్రధానంగా 58 మంది ఉన్నా కూడా ముగ్గురి మధ్యనే పోటీ ఉందని చెప్పవచ్చు. ప్రధానంగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్, అదేవిధంగా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి, ఈ 3 రాజకీయ పార్టీల మధ్యనే ఉంటుంది. మిగతా వాళ్ళ నామమాత్రంగానే చెప్తుంది. దాదాపుగా 58 మంది జూబ్లీహిల్స్లో పోటీ చేయడం ఇది రికార్డు స్థాయిలో అని చెప్పవచ్చు. నామినేషన్లు వేసిన నుండి ఇప్పటి వరకు జూబ్లీహిల్స్లో అన్ని రికార్డులే అని చెప్పవచ్చు. దాదాపుగా 211 మంది అభ్యర్థులు 321 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో 130 నామినేషన్లు రిజెక్ట్ అయ్యాయి. కేవలం 81 మంది నామినేషన్లు మాత్రమే ఆమోదం పొందారు. అయితే ఈరోజు అన్నిటినీ చూసేది ఉంటే దాదాపుగా 23 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకుంటుండగా, అయితే కేవలం 58 మంది ఈ పోటీలో పడుతున్నట్లు మనకు రిటర్నింగ్ అధికారి చెప్పారు. ప్రధానంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఇటు నామినేషన్లను మనం పరిశీలించినట్లయితే 666 బాధితులు, రైతులు నామినేషన్లు వేశారు. అదేవిధంగా గ్రూప్ 1 బాధితులు నామినేషన్ వేశారు. మాల మహానాడు సంఘం నేతలు నామినేషన్ వేశారు. అదేవిధంగా నిరుద్యోగ జేఏసీ వాళ్ళు నామినేషన్లు. అందువల్లనే దాదాపుగా 321 నామినేషన్లు నమోదయ్యాయి. చివరికి చూసేది ఉంటే కేవలం 58 మంది మాత్రమే రంగంలో ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. రేపటి నుండి ఇక మిగతా అభ్యర్థులు కూడా, స్వతంత్ర అభ్యర్థులు, చిన్న చితక పార్టీ అభ్యర్థులు కూడా రంగంలో ఉన్నారని తెలుస్తూ ఉంది. వాళ్ళు కూడా ప్రచారంలోకి వెళ్ళి ప్రజల తమ ఓటు హక్కును కోసం, ప్రజలను తమ వైపు తిప్పుకోవడం కోసం ప్రచారంలో దిగే అవకాశం ఉంది. మొత్తంగా జూబ్లీహిల్స్ ఎన్నికలను ఇటు రాష్ట్ర వ్యాప్తంగా తమ దృష్టిని మరలించి ఇప్పుడు రాజకీయ పార్టీలు కూడా తమ బలాన్ని నిరూపించుకునే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఇప్పటికే ప్రధాన పార్టీ అభ్యర్థులు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఈ అభ్యర్థులందరూ ప్రజల్లో ఉన్నారు. ప్రచారం కూడా ముమ్మరంగా చేస్తున్నారు. రేపటి నుండి స్టార్ క్యాంపెయిన్స్ కూడా జరిగే అవకాశం ఉంది. ఇటు స్టార్ క్యాంపెయిన్స్లో కూడా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా కేటీఆర్, హరీష్ రావు లాంటి నేతలతో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, అదేవిధంగా బండి సంజయ్ వంటి నాయకులు కూడా ప్రచార రంగంలో దిగే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఈ 58 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అయితే కేవలం పోటీ మాత్రం 3 రాజకీయ ప్రధాన పార్టీల మధ్యనే ఉంటుందని చెప్పవచ్చు. సీతారామరాజు గారు. శ్రీనివాస్ గారు, అంటే ముఖ్యంగా ఈ ఓట్స్ యాడింగ్ డిలీటింగ్ జరుగుతున్నాయని చెప్పని కూడా ఇదైతే బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఏంటి ఇందులో కొత్తగా ఓట్స్ యాడ్ చేశారు అని చెప్పని కూడా వార్తలు వస్తున్నాయి. ఇందులో మరి ఎలక్షన్ కమిషన్ ఎలాంటి చర్యలు చేపట్టబోతోంది?
అయితే ఇప్పటికే ఈ అంశం అంటే ఎన్నికల అధికారుల దృష్టికి ఇటు జిహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు, కోర్టును కూడా ఆశ్రయించారని చెప్పవచ్చు. అయితే బీఆర్ఎస్ నేతలు మాత్రం కొంత ఓట్లను అదేవిధంగా ఓటర్ ఐడి కార్డులను పంపిణీ చేశారు. కొన్ని చోట్ల ఒకే ఇంటి పైన దాదాపుగా 55 ఓట్లను నమోదు చేశారు. ఒక ఇంట్లో 250 ఓట్లు ఉన్నాయి అన్నటువంటి ఆరోపణలు బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. అయితే ఈ ఆరోపణలకు కొన్ని డాక్యుమెంట్స్ తర్వాత వాళ్ళు ఓటర్ల జాబితాను కూడా చూపించారు. అయితే వీటి మీద ఎలాంటి చర్యలు ఇప్పటి వరకు తీసుకోలేదు. అయితే దీని మీద కోర్టును కూడా ఆశ్రయించారు బీఆర్ఎస్ నేతలు. అయితే అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో బీఆర్ఎస్ నేతలు కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి. అయితే ఓటర్ల జాబితాలో అంటే వీళ్ళు ఇచ్చినటువంటి జాబితాను వాళ్ళు అధికారుల దగ్గర ఉన్న జాబితాను పూర్తిగా పరిశీలించినట్లయితే ఎవరిని డిలీట్ చేశారు, ఎంతమంది కొత్త ఓటర్లు నమోదయ్యారనేటువంటి అంశాన్ని ఇటు జిహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికే ఒక సర్వే చేస్తున్నారు. చివరికి ఓటింగ్ జరిగే వరకు కూడా ఇలాంటి దొంగ ఓట్లు నమోదయ్యే అవకాశం ఉన్నటువంటి ఆధారాలు కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. మొత్తంగా ఇటు ప్రతిపక్షము ఇటు అధికార పక్షం దొంగ ఓట్ల పైననే తర్వాత ఒక ఇంటి పైననే 50 ఓట్లు 45 ఓట్లు నమోదు కావడం పట్ల ఉన్నటువంటి వివాదాన్ని ఎక్కడి వరకు తీసుకువెళ్తారన్నటువంటి విషయాన్ని కూడా మనం చూడవలసిన అవసరం ఉంది. రామరాజు గారు. శ్రీనివాస్ గారు, అంటే మరి ఈ మొత్తానికి 58 మంది ఆల్రెడీ పోటీలో ఉన్నారు. మరి ఇప్పుడు ఈవీఎం మెషిన్స్ అక్కడ ఎన్ని పెట్టాల్సి వస్తుంది, అంటే ఒక్కొక్క బూత్ లో ఎన్ని అవసరం అవుతాయి? మరి దీనిపై మన ఎలక్షన్ కమిషన్ ఏమైనా మనకి మీడియాకి ఏమైనా సమాచారం ఇచ్చిందంటారా? అయితే ఇప్పుడే చెప్పినటువంటి రిటర్నింగ్ అధికారు ఫైనల్గా 58 మంది అభ్యర్థులు ఉన్నారు. దీని మీద ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయి ఈవీఎంల ద్వారానే ఓటింగ్ జరిగే అవకాశం ఉందన్నటువంటి విషయాన్ని మాత్రం చెప్పారు. అయితే 3 యూనిట్లు ఒక ఈవీఎంలో దాదాపుగా 30 నుండి 22 వరకు కూడా పెట్టొచ్చు అన్నటువంటి అధికారులు చెప్తున్నారు. అయితే ఇలాంటి సందర్భంలో దాదాపుగా 3 ఈవీఎంలను పెట్టే అవకాశం ఉందన్నటువంటి విషయాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ఒకవేళ దాదాపుగా 80 వరకు ఉండేది ఉంటే అప్పుడు బ్యాలెట్ పెట్టాలా, లేదు అంటే ఈవీఎంల ద్వారానే ఓటింగ్ జరగాలనేటువంటి చర్చ కూడా జరిగింది. మొత్తంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళిన తర్వాత కేవలం ఈవీఎంల ద్వారానే ఓటింగ్ జరిగే అవకాశం ఉందని చెప్పవచ్చు. రామరాజు గారు. శ్రీనివాస్ గారు, అంటే బీహార్లో ఒక కొత్త రకం తీసుకొచ్చారు. అంటే ఒక క్యాండిడేట్ తో పాటు క్యాండిడేట్ సంబంధించిన ఫోటో కూడా అక్కడ ముద్రిస్తున్నామని చెప్పారు. ఇప్పుడు అదే విధానాన్ని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఏమైనా తీసుకొచ్చే అవకాశం ఉంటుందంటారా? ముఖ్యంగా తొలిసారిగా అభ్యర్థి యొక్క ఫోటో, రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి సింబల్ గుర్తును కూడా పెట్టే అవకాశం ఉందన్నటువంటి విషయాన్ని అధికారులు చెప్తున్నారు. తొలిసారిగా ఈ ప్రయోగం ఎన్నికల అధికారులు చేస్తున్నట్లు తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఓటరు అక్కడికి పోయిన తర్వాత కన్ఫ్యూజ్ కాకుండా తమ అభ్యర్థి ఫోటోను అదేవిధంగా అభ్యర్థి గుర్తును కూడా చూసి ఓటు వేసే అవకాశం ఉంది. దీనివల్ల ఓట్లు దాదాపుగా చెల్లకుండా పోయే అవకాశం తక్కువగా ఉంటుంది. అందువల్లనే ఈసారి ఈవీఎంల ద్వారా ఓటు వేసేటువంటి వారికి ఈ సౌకర్యం కల్పిస్తున్నారు. అభ్యర్థి ఫోటోను అదేవిధంగా అభ్యర్థి గుర్తును కూడా ఈవీఎంలో పెట్టడం వల్ల ఓటు చేయడం చాలా సులభంగా ఉంటుంది. అదేవిధంగా ఓట్లు చెడిపోయే అవకాశం కూడా ఉండవు, చెల్లకుండా ఉండే అవకాశం కూడా ఉండని చెప్తున్నారు అధికారులు. ఈసారి ప్రయోగాత్మకంగా ఈ ఈవీఎం పైన ఓటరు చాలా సులభంగా ఓటు వేసే అవకాశాన్ని మాత్రం కల్పిస్తున్నారు. ప్రధానంగా తొలిసారిగా జరుగుతున్నటువంటి ఈ ప్రయోగం వల్ల ఓటింగ్ శాతం పెరగడమే కాకుండా చెల్లని ఓట్లు కూడా తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే అభ్యర్థి ఫోటో, అభ్యర్థికి సంబంధించినటువంటి గుర్తు కూడా ఉండడం వల్ల చాలా మంది తమ ఓటు హక్కును సక్రమంగా వినియోగించి దాన్ని ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంటుంది. దీనివల్ల చెల్లని ఓట్లు కూడా తగ్గే అవకాశం ఉంది. రామరాజు గారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. కర్నూలు బస్సు ప్రమాదం జరిగిన ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి గురైన బస్సు కింద బైకుల్ని రోడ్డుపై నుంచి తొలగించేందుకు అధికారులు క్రేన్ను తీసుకొచ్చారు. అయితే బస్సును తొలగిస్తున్న సమయంలో ఊహించిన ప్రమాదం చోటు చేసుకుంది. క్రేన్ అదుపు తప్పి ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ఘటనలో క్రేన్ ఆపరేటర్కి గాయాలయ్యాయి.